అందుకే ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీర్పిచ్చారు. మరి తోడేటి శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. టీఆర్ఎస్ డి అధినేత అయినటువంటి శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్పిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము ఇచ్చాము అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటి వరకు రాలేదు అని లెక్కలు మాత్రం సహా చెప్తున్నాయి. ఆ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? సన్న బియ్యం మాత్రం ఇయ్యలేదు, ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలేనట్టు చెప్తున్నారు. కాకపోతే ఏదైతే అధికార ప్రతినిధిగా వచ్చిన రామ్మూర్తి గారు ఏమన్నారంటే ఖచ్చితంగా మరి 7 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చామన్నారు. అది ఎంతవరకు సత్యమో, ఎంతవరకు దాని వాస్తవమా అవాస్తవమా అని మీరే చెప్పాలి. చెప్పండి సార్. ఇప్పుడు యు ఆర్ ఆల్సో ఇన్ బీఆర్ఎస్ పార్టీ, వన్ ఆఫ్ ద మెంబర్ బైపో, అండ్ రైట్ నౌ యూ హావ్ స్టార్టెడ్ అనదర్ పార్టీ. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం లేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2010 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా సార్. 10 సంవత్సరాలలో మధ్యలో 5 ఏళ్ళు అయిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కొంతమందిని అక్కడక్కడ కొంతమందిని ఒకసారి ఒక నెల 2 నెలలు సైట్ ఓపెన్ చేసి మామూలుగా కొంతమందిని పేర్లు లేని వాళ్ళు ఇంక్లూడ్ చేసి సార్, అంతే తప్ప కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం కార్డులు ఇయ్యలే. సన్న బియ్యం ఇచ్చిందని చెప్తున్నారు. సన్న బియ్యం ఇచ్చిందా అండి? అది తప్ప, అది శుద్ధ తప్ప. అది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది, మేము ఇచ్చినామని చెప్పడం. ఆయన ఉండాలి, ఇప్పుడు డిబేట్ లో ఉన్నాడు కదా, డిబేట్ లో వినాలి. ఇప్పుడు నాకు పని ఉందన్న నాకు రావద్దు. ఆయనకు ఎన్ని మీటింగులు ఉన్నా ఒక టైం పెట్టింది, ఒక సోషల్ మీడియాలో ఒక పోటీ ఇది కాబట్టి ఆయన రావద్దు. 2-3 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోతా. అయితే ఆయన ఉంటే తెలిసి ఇప్పుడు మాట్లాడేది. అయితే సరే తర్వాత మమతారు చూస్తారు కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాయో పాత రేషన్ కార్డు తీసేసి గదే ఓపెన్ గా ఏది మన రేషన్ నంబర్ కొడితే వాళ్ళ పేర్లు ఒక పేపర్ వస్తా తప్ప రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలా బీఆర్ఎస్ పార్టీది లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి సన్న బియ్యం మేము పోసినాం అని అంటాను కదప్ప. ఇప్పుడు ఆ మేడం గారు చెప్పినట్టు ఒకటేసారి 1 నెల సన్న బియ్యం పోసిరు, బంద్ చేసారు. ఒకసారో 2 సార్లు 10 ఏళ్ళ పోసిరు, బంద్ చేసారు. తర్వాత ఇవి కూడా ఏవి మన హాస్టళ్లకు పోసినాం మేము బియ్యం అని అంటారు. హాస్టళ్లకు పోసిన వాటర్ వాస్తవమే, కొన్ని హాస్టళ్ళు అవి సెలెక్ట్ చేసుకొని కొంతమందికి పోసిన వాటర్ వాస్తవమే. కానీ ఒక హాస్టళ్లకు పోసి సన్న బియ్యం మేము పోసిన అనడం కరెక్ట్ కాదు. మొత్తం మీద మామూలు ప్రజలకు సన్న బియ్యం భోజనం అంటే ఆ ప్రజలు కావచ్చు లేకుంటే అందరు కావచ్చు దాన్ని గమనిస్తారు. సన్న బియ్యం పోసినట్టు ఉండదు. శంకర్ గౌడ్ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏదైతే సన్న బియ్యం ఇయ్యలేదు అంటున్నారు కదా, మీరు ఏ గ్రామానికన్నా లేదు చాలా గ్రామాలలో ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా సన్న బియ్యం ఇచ్చేసారన్నా, ఇవ్వలేదని కాదు. గత ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చెప్తున్నా ఆయన అన్నాడు కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని హాస్టళ్ళకి ఇచ్చారు, కొన్ని రోజులు ఇచ్చారు. అంతే 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 అంతే. గత ప్రభుత్వం చెప్తారా, ఈ ప్రభుత్వం కాదు ఇంకా రాలే. అయితే హాస్టల్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే పంపించింది. ఈ విషయంపై శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు కదా. ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, తక్కువ పర్సెంటేజ్ ఏమో అది ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నది. కానీ దాంట్లో చేసే దాంట్లో కూడా మనం కూడా ఎంత చేస్తున్నాం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఎందుకంటే రేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. 6 కిలోలు మేమే ఇస్తున్నాం అన్నారు. లేదా గతంలో 5 కిలోలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 కిలోలు చేశారు. గతంలో 5 కిలోలే, ప్రతి ఒక్కరికి 4-5 కిలోలు. కొన్ని రేషన్ కార్డులకు మాత్రమే 6, మిగతా వాళ్ళకి అందరు కూడా 6 ఇవ్వలే, ఓన్లీ 5 కిలోలే. ప్రస్తుతం ఒక విషయం మాత్రం శ్రీదేవి గారు ఏదైతే